ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రెసిడెంట్ కమిషనర్ గారు రేపు నుంచి విగరస్గా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇంకొక విషయం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక నోటిఫికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్టయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా కాలంగా దానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ లేదు కాబట్టి బడ్జెట్ రిలీజ్ చేస్తానని చెప్పారు. దానికి సంబంధించి కూడా అడిషనల్ సెక్రటరీ ఎవరు సార్ దానికి సంబంధించి కూడా అడిషనల్ సెక్రటరీ హోమ్ వారితో మాట్లాడటం జరిగింది. దానితో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినట్టయితే ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిన బడ్జెట్ని రిలీజ్ చేస్తారని చెప్పారు. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్కి సంబంధించి ఎక్కువ ఐపీఎస్ ఆఫీసర్స్ని మన తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేయాలని ఒక ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీలో ఉంది. దానికి సంబంధించి 3-4 అధికారులు డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చారు. వారు ఆర్సీ గారిని కలిసి హోమ్ మినిస్ట్రీలో రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఆర్సీ ఆఫీసులో నేను ఆర్సీ గారు ఆ అఫీషియల్స్ కూర్చొని కొత్తగా రావాల్సినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ని సాధించడానికి కావలసిన విధి విధానాలని వారితో మాట్లాడటం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించి కొత్తగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇంతకుముందు ఉన్న పోస్టుల కంటే ఎక్కువ మన రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ గురించి చాలా లోతుగా ఆర్సీ గారితో మాట్లాడి వారిని ఆ ఇష్యూస్ అన్నిటినీ పరిష్కారం చేయడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులతో పర్సూ చేయాలని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఎనీథింగ్ టు బి అది విభజన చట్టంలో ఇచ్చిన దాని ప్రకారం అక్కడ రెసిడెంట్ కమిషన్, ఇక్కడ రెసిడెంట్ కమిషన్, అక్కడ ముఖ్య